గవర్నర్ ఆర్టికల్ 153 to 167 డీల్స్ విత్ గవర్నర్. పార్ట్ 6లో ఉంటుంది స్టేట్ ఎగ్జిక్యూటివ్, అందులో గవర్నర్ పార్ట్ ఉంటుంది. సో అపాయింట్మెంట్ ఎలా చూద్దాం. గవర్నర్ని పీపుల్ డైరెక్ట్గా ఎలెక్ట్ చేయరు, అలానే ప్రెసిడెంట్కి ఉన్నట్టుగా సపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ కూడా ఉండదు. గవర్నర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారనమాట, నామినీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక అడ్వైస్ చెప్తే సో ఆ ప్రకారంగా గవర్నర్ని అపాయింట్ చేస్తారు అండర్ ఆర్టికల్ 156. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 1979 ఆల్దో గవర్నర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేసినా అతని సబార్డినేట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్గా, అది ఇండిపెండెంట్గా వర్క్ చేస్తారు అని సుప్రీంకోర్టు చెప్పింది. సో గవర్నర్ని అపాయింట్ చేసే ముందు మనము 2 కన్వెన్షన్స్ని ఫాలో అవుతున్నాం. ఇది కాన్స్టిట్యూషన్లో లేదు, బట్ మనం ఫాలో అవుతున్నాం అనమాట. ఫస్ట్ ఏంటంటే నాట్ బిలాంగ్ టు ద స్టేట్ వేర్ హీ ఈజ్ అపాయింటెడ్. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఉన్నారంటే అతను సేమ్ స్టేట్ ఆఫ్ పర్సన్ని గవర్నర్గా చేయరు, అంటే ఇదే స్టేట్లో ఉన్న పర్సన్ని గవర్నర్ చేయరు, అదర్ స్టేట్ వాళ్ళకి ప్రిఫర్ చేస్తాం మనము. ఎందుకంటే అతను లోకల్ పాలిటిక్స్ ఫ్రీగా ఉండడానికి వేరే స్టేట్ వాళ్ళని గవర్నర్ని అపాయింట్ చేస్తాం. అండ్ కన్సల్ట్ ద చీఫ్ మినిస్టర్ని కూడా కన్సల్ట్ చేస్తారు ఒకసారి గవర్నర్ని అపాయింట్ చేసే ముందు. సో ఇది ఓవరాల్ గవర్నర్ కోసం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.